మార్నింగ్ ఎవ్రీవన్. వేరేగల 5.0లో పార్టిసిపేషన్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరూ ఒకసారి క్లాస్ మీద రండి. హర్షవర్ధన్, బి హర్షవర్ధన్, నువ్వు చేసినటువంటి డ్రాయింగ్ చూపించు. నెక్స్ట్ గౌతమ్ దేవ్, మోహన్ రాజా, ఎస్ మోహన్ రాజా, ఎన్ మోహన్ రాజా, నాసిక మోహన్ రాజా, దేవి ప్రసాద్, మన దేశ గౌరవాన్ని కాపాడుతూ దేశ భద్రతకి అహర్నిశలా కృషి చేస్తున్న పాటుపడుతున్న మన దేశ వీరులు, భారతమాత ముద్దు బిడ్డలైనటువంటి కొంతమందిని మనం పరిచయం చేసుకున్నాం. డ్రాయింగ్ రూపంలో, పెయింట్ రూపంలో, అలాగే మల్టీమీడియా ప్రజెంటేషన్ రూపంలో మన క్లాస్ 9th క్లాస్ ఏ పనుల శర్మ గారి గురించి కొన్ని మాటలు మనతో షేర్ చేసుకుంటే అందరూ నిశ్శబ్దంగా ఆలకించి మీరు ఆ భారతమాత ముద్దు బిడ్డకి జోహార్లు లాస్ట్లో సమర్పించండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ పద్మల. ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్. ఈరోజు చెప్పబోయేది రామస్వామి పరమేశ్వరన్ గురించి. ఈయన 1946 సెప్టెంబర్ 13 ముంబైలో జన్మించారు. ఈయన మరణం 1987 నవంబర్ 41 వయసున్నప్పుడు ఈయన చనిపోవడం జరిగింది. ఈయన మన భారతదేశం కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. చాలా కృషి చేసి ఈయన చనిపోయారు. మేజర్ రామస్వామి పరమేశ్వరన్ 1946 సెప్టెంబర్ 13 మహారాష్ట్రలోని బొంబాయిలో జన్మించారు. ఆయనకు మహర్ రెజిమెంట్ పార్ట్స్ టు సర్వీస్ కమిషన్ 1972 జనవరి 16న మంజూరు చేసింది. అతడు భారత సైన్యం చేపట్టిన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇండో శ్రీలంక ఒప్పందం క్రింద భారత సైన్యానికి అనేక యూనిట్లు ఉన్నాయి. అందులో భాగంగా శాంతి భద్రతలు నిర్వహించడానికి ఆయనను శ్రీలంకకు పంపారు. మహర్ రెజిమెంట్కు చెందిన మేజర్ పరమేశ్వరన్ యూనిట్ కూడా ఆపరేషన్ పవర్లో పాల్గొనేందుకు శ్రీలంక పంపబడింది. 1987 నవంబర్ 25న మేజర్ పరమేశ్వరన్ రాత్రి అకస్మాత్తుగా గాలింపు చర్యల నుండి తన స్థానంపై తీవ్రవాదుల సమూహం మెరుపుదాడికి పాల్గొంటారు. ఆయన ప్రశాంతమైన మనసుతో వెనుక నుండి తీవ్రవాదులను చుట్టుముట్టి కాల్పులు జరిపి వారిని ఆశ్చర్యపరిచారు. తర్వాత సమీపంగా జరిగిన యుద్ధంలో ఒక తీవ్రవాది ఆయన గుండెలో కాల్చారు. అయినా కానీ ఆయన గాయానికి భయపడకుండా తీవ్రవాది నుండి రైఫిల్ తీసుకొని దానితో ఆయనను చంపి తీవ్రవాదిని గాయపరచడానికి ఆయన ఆదేశాలను ఇస్తూ వారిని కమాండేషన్కు పూర్తిని అందిస్తూ తుది శ్వాస విడిచారు. ఈ చర్యలో 3 మిలిటెంట్స్ మరణించారు. 3 రైఫిల్స్ 2 రాకెట్లు లాంచ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈయన మన భారతదేశం కోసం ఎంతో చేయడం జరిగింది. ఈరోజు మన భారతదేశంలో చూస్తే ఒక సైనికుడిని గుర్తించలేకపోతున్నాం. ఎలా అంటే ఒక సైనికుడు మన ముందుకు వచ్చినా కానీ సెల్యూట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అసలు ఇలా ఎందుకు ఉన్నాం? ఒక భారత సైనికుడు ఈరోజు ఒకవేళ మన ముందుకు వస్తే ఆయనను చూసి సరిగ్గా గౌరవించలేకపోతున్నాం. ఒక భారతీయ సైనికుడు ఒకసారి ఆలోచించండి. నాది ఈ మతం, నేను ఈ మతం వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను, ఈ మతం వాళ్ళ కోసమే నేను పోరాడతానని చెప్పి అనుకోడు కదా. అందరి కోసం పోరాడతాడు. కానీ ఈరోజు మతాల కోసం అని గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ప్లీజ్ అండర్స్టాండ్. ఒక చిన్నపిల్ల చెప్తుందని అనుకోకండి. ఈరోజు చాలామంది గొడవలు ఆడుకుంటూ మతాల మీద కానీ లేదంటే కొట్టుకోవడం కానీ ఈరోజు ఆడపిల్లల హత్యలు జరుగుతున్నాయి. ఆడపిల్లల హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఆడపిల్లలకు భద్రత ఎందుకు లేకుండా ఉంటుంది? భారత సైనికుడు మన కోసం
కృషి చేస్తుంటే ఈరోజు మనమేమో అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టుగా పిచ్చి పట్టిన వాళ్ళలాగా తిరుగుతున్నాం. ఈరోజు అలా ఎందుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించి చిన్నపిల్ల చెప్పిందని కాకుండా నా ఈ స్పీచ్ని ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటూ నా ఈ స్పీచ్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. భరతమాత ముద్దు బిడ్డలైనటువంటి త్రివిధ దళాలు నౌకా, నేవీ, ఆర్మీలో మన కోసం అహర్నిశలు శ్రమపడుతున్న ప్రతి ఒక్క భరతమాత ముద్దు బిడ్డలకి మనం జోహార్ సమర్పిస్తాం. అందరూ లేచి నుంచోండి గౌరవప్రదంగా. నేను చెప్తున్నా